హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక న్యూ హెయిర్ స్టైల్ని చూపిస్తాను. ఈ హెయిర్ స్టైల్ అనేది ఎటువంటి అవుట్ఫిట్స్ మీదకైనా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు హెయిర్ స్టైల్లోకి వెళ్ళిపోదాము. హెయిర్ని అంతా చాలా బాగా కూమ్ చేసేసి మిడిల్ పార్టీషన్ తీసేసి చూడండి, వన్ సైడ్ మీరు వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక స్మాల్ పార్టీషన్ తీసుకోవాలి హెయిర్ అనేది. ఆ స్మాల్ పార్టీషన్ని మనము చిన్న జడలాగా అల్లుకోవాలి, అల్లుకుంటా రావాలి. చూడండి, ఇప్పుడు తీసాను కదా వీడియోలో ఒక పార్టీషన్. అలా అల్లేప్పుడు ఒక సైడ్ పార్టీషన్కు ఒకటి, నెక్స్ట్ అటు సైడ్ తీసే మనం పార్టీషన్కు పైనుంచి ఇంకొక హెయిర్ని తీయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా కింద సైడ్ ఉన్న పార్టీషన్ తీసే హెయిర్ని ఇలా చిన్న పాయలాగా అల్లుకోవాలి హెయిర్ని. మీరు ఎంత చిన్న చిన్న పార్టీషన్స్ తీస్తారు అనే దానిపైనే హెయిర్ స్టైల్ అనేది ఉంటుంది. ఎంత చిన్న చిన్న పార్టీషన్స్ తీస్తే అంత బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ అనేది. చూడండి, ఇలా అల్లాలి. చాలా చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకోండి. ఇలా మనము ఇయర్ ఎండింగ్ వరకు అల్లాలి. చూడండి, ఇలానే సేమ్ మీరు వీడియో చూస్తున్నారు అని అంటే ఓన్లీ వన్ టైంకి మీకు అర్థమైపోతుంది. మనం అల్లే చిన్న జడలో ఇలా ఒక సైడ్ నుంచి ఒక పార్టీషన్ తీయాలి, దాన్ని మళ్ళీ మనం ట్విస్ట్ చేసి పైనుంచి ఇంకొక పార్టీషన్ని తీయాలి. ఇలా చాలా చిన్నగా అల్లుకొని రావాలి. చూడండి, ఇప్పుడు లాస్ట్కి వచ్చేస్తుంది మన హెయిర్ స్టైల్ అనేది. నాకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 పార్టీషన్స్ వచ్చాయి మా పాప హెయిర్కి. ఈ హెయిర్ స్టైల్ అనేది కాలేజ్ గర్ల్స్కైనా, ఆఫీస్కైనా, స్కూల్స్కైనా, ఎవరికైనా ఏ అవుట్ఫిట్స్ మీదకైనా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వన్. ఇలా మనము చిన్న చిన్న పార్టీషన్స్ తీసి అల్లాలి. చూడండి, లాస్ట్ది అల్లేసాము. నెక్స్ట్ ఇలా అల్లాక దాన్ని ఇంకొక 2 సార్లు ఓన్లీ మనం మిడిల్లో తీస్తున్న పాయని చూడండి, అలా దాన్ని అల్లేసి అక్కడ ఆ పిన్ తోటి సెక్యూర్ చేయాలి. మీరు ఓన్లీ 1 పిన్ పెట్టారు అని అంటే అది లూజ్ అవుతుంది. ఒక 2 పిన్స్ తోటి మీరు క్రాస్గా సెక్యూర్ చేసేయండి. చూడండి, పార్టీషన్స్ అనేటివి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనం వేసిన హెయిర్కి. ఇప్పుడు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అనేది ఈ హెయిర్ స్టైల్కు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం అల్లిన దాంట్లో పైన ఉన్న హెయిర్ను మీరు వీడియోని అబ్జర్వ్ చేయండి. పైన ఉన్న హెయిర్ను మన ఫింగర్ తోటి కొంచెం తీసి ఇక్కడ వచ్చేసి హెయిర్ మీరు చాలా లూజ్గా, మీరు ఎంత లూజ్గా అల్లారు అని అంటే అక్కడ వచ్చే ఫ్లేవర్ అంత బాగుంటుంది. చాలా లూజ్గా అల్లాలి. అలా మీరు మొత్తం హెయిర్ అంతా అల్లేయొద్దు. అంటే ఒకవేళ మీకు లాంగ్ హెయిర్ ఉంది అని అంటే మాత్రం మొత్తం హెయిర్ అల్లేయొద్దు. మొత్తం హెయిర్ అల్లితే మనకు సైడ్ అనేటివి ఆ ఫ్లవర్కి ఉండేటివి రావు. చూడండి, ఒక హాఫ్ అల్లేసి నేను హెయిర్ ఇక్కడే ఉంది, ఇక్కడే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వన్ సైడ్ మన రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది అలా పైకి అలా లాగాలి, చిన్నగా లాగాలి దాన్ని. మనకు ఆ ఫ్లవర్కి ఉండే పెటల్స్ అనేటివి వస్తాయి. చూడండి, మీరు ఎక్కువ లూజ్ అవుతుంది అని మాత్రం భయపడొద్దు. అలా లూజ్ అవుతేనే వచ్చే ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. ఒక హాఫ్ అల్లేసి నేను ఆ పెటల్స్ని లూజ్ చేశాను. నెక్స్ట్ ఇంకా మిగతా హెయిర్ని కూడా అల్లేస్తున్నాను. కానీ మీరు అల్లడంలో చాలా లూజ్గా అల్లాలి. ఫిట్గా అల్లారు అని అంటే మాత్రం ఆ పెటల్స్ రావు. చూడండి, అలా పెటల్స్ లాగా మనము వస్తుంది లాస్ట్లో మనకు ఫ్లేవర్ మనం చేసేప్పుడు. ఇప్పుడు మిగిలిన రౌండ్గా చుట్టాలి. చూడండి, వీడియోని అబ్జర్వ్ చేయండి. అలా రౌండ్గా చుట్టాలి హెయిర్ని. అలా సైడ్కు పోతుంది అని మాత్రం మీరు భయపడొద్దు, వస్తుంది కరెక్ట్గా ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు కరెక్ట్గా వీడియోని అబ్జర్వ్ చేస్తే ఓన్లీ నేను వన్ సైడే దాన్ని రోల్ చేస్తే తీసుకొస్తున్నాను. ఆ హెయిర్ని అంటే మనం అల్లిన హెయిర్ని ఓన్లీ వన్ సైడ్. ఆ పెటల్స్ అనేటివి మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్కి వస్తాయి. చూడండి, అలా చాలా స్లోగా మీరు ట్విస్ట్ చేస్తా పై వరకు తీసుకొని రావాలి.
ఆల్రెడీ మనకు ఒక హాఫ్ మనం రౌండ్ చేసే వరకే ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. మనము ఈ ఫ్లవర్ అనేది వేయడమే కాదు, హెయిర్ పైన సెక్యూర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్ మీద సెక్యూర్ చేసేప్పుడు మనం ఎలా అంటే అలా పిన్ పెట్టాము అంటే అది వచ్చేస్తుంది. ఓన్లీ 5 మినిట్స్‌కే వచ్చేస్తుంది. అలాంటి పిన్స్ అన్‌యూజబుల్ పిన్స్ అంటారవి. ఆ పిన్స్‌ని మనము 2 పిన్స్ కంపల్సరీ పెట్టాలి. నేను డౌన్ సైడ్ ఒకటి, అప్ సైడ్ ఒకటి అలా పిన్ తోటి సెక్యూర్ చేశాను. మనకు ఫ్లవర్ డిజైన్ రావాలి అనేసి మిడిల్‌లో ఒక స్మాల్ పిన్స్‌ని అరేంజ్ చేశాను. ఇప్పుడు మనకు రియల్‌గా హెయిర్‌ని చూడగానే ఒక ఫ్లవర్ ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది ఆ హెయిర్ స్టైల్‌ని చూసినప్పుడు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ హెయిర్ స్టైల్ అనేది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్‌కి వెళ్ళిపోదాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇలా స్మాల్‌గా ఒక పార్టీషన్ తీయాలి. బాగా అబ్జర్వ్ చేయండి. ఆ పార్టీషన్‌ని చిన్న చిన్న పాయలుగా అల్లాలి. అలా పైన పాయని తీసినప్పుడు ఇలా సైడ్ నుంచి మనము 1 ఫింగర్‌తో ట్యాప్ చేసి ఒక చిన్న లేయర్‌ని తీసి ఆ పాయలోకి పెట్టి అల్లాలి. నెక్స్ట్ డౌన్ సైడ్‌లో తీస్తున్నాము ఇంకొకటి. ఇలా మీరు ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే. కానీ హెయిర్ స్టైల్ అనేది చాలా బావుంటుంది. మీరు 1 టైమ్ ప్రాక్టీస్ చేశారంటేనే వస్తుంది హెయిర్ స్టైలు. చూడండి అలా వేయాలి. ఇలా వేస్తూ మనకు ఇయర్ ఎండింగ్ వరకు తీసుకొని రావాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చింది అనంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియోస్ అనేటివి ఇంకొంచెం మందికి వెళ్తాయి. మీకు లైక్ ఇయ్యడం వల్ల మన వీడియోస్ అనేటివి నచ్చుతున్నాయి లేదు అనేది మాకు తెలుస్తుంది. ఇలా స్మాల్ స్మాల్ పార్టీషన్స్‌ని తీస్తా అల్లాలి. 1 సైడ్ పార్టీషన్ తీయాలి. ఒక రోల్ చేయాలి. నెక్స్ట్ అనదర్ పార్టీషన్ పైనుంచి తీసి దాంట్లోకి మనం అలా తీసేసి దాన్ని ట్విస్ట్ చేశాక ఇప్పుడు డౌన్‌లో ఉన్న హెయిర్‌ని తీసి అది అల్లేసి మళ్ళీ అప్‌లో ఉన్న హెయిర్‌ని తీస్తున్నాము. చూడండి ఈ హెయిర్ స్టైల్ చూడ్డానికి కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. వేశారు అనంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. అసలు మీరు ఎలా వేశారు అనేది కూడా మీ ఫ్రెండ్స్ అడగొచ్చు. అంత బావుంటుంది ఈ హెయిర్ స్టైల్. ఇప్పుడు అయిపోయింది ఇక్కడ అల్లడము. పిన్ తోటి సెక్యూర్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము ఫ్లవర్ డిజైన్‌కి రెడీ చేద్దాము హెయిర్‌ని. అలా అల్లిన దాన్ని మనము స్మాల్ పార్టీషన్ తీసి మళ్ళీ అల్లాలి. మీరు ఎంత లూజ్‌గా అల్లితే అంత బావుంటుంది. నేను ఒక హాఫ్ అల్లేసి పెటల్స్‌కి తీస్తున్నాను సైడ్. చూడండి అలా. మీరు వీడియో చూస్తా మీరు వేశారు అనంటే హెయిర్ స్టైలు చాలా బాగొస్తుంది. కొంచెం చూసేసి వస్తుంది మాకు హెయిర్ స్టైల్ అనంటే కొంచెం తప్పు పోవచ్చు. చూడండి అలా చాలా కొంచెం లూజ్ చేశాము అనంటే చాలా బాగొస్తుంది రోజ్ ఫ్లవర్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ చేసుకుంటా వద్దాము పైకి. ఇలా రౌండ్ చేసేప్పుడే మనం మిడిల్ వరకు వచ్చినప్పుడే మీకు అర్థమైపోతుంది. మనకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాంటి వీడియోసే నేను చేస్తాను. చూడండి కరెక్ట్ ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు పిన్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను. అలా సెక్యూర్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్ రావడం కోసం మిడిల్‌లో ఒక స్మాల్ పిన్స్‌ని అరేంజ్ చేశాను. ఓకే. ఈ హెయిర్ స్టైల్‌ను కంపల్సరీ ప్రతి ఒక్కరూ మీరు వీడియో చూస్తున్నట్లయితే ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎట్ ద టైమ్ చాలా లుక్‌గా అనిపిస్తుంది. ఏ డ్రెసెస్ మీదకైనా. టోటల్‌గా ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది హెయిర్ స్టైల్ అనేది. చూడండి మొత్తం వేశాక చాలా బాగుంది కదా! ఎలా ఉంది అనేది మన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.